హాయ్ ఫ్రెండ్స్, ఏలియన్లను మనం సినిమాల్లోనే చూసాం. నిజంగా అవి ఉన్నాయో లేవో ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ శాస్త్రవేత్తల అన్వేషణ మాత్రం కొనసాగుతోంది. అయితే మన భూమిపైనే ఏలియన్ మాదిరి కనిపించే ఒక వింత మనిషి పరిశోధకులు కనిపెట్టడం జరిగింది. ఎస్, చిలీలోని అటాకామా ఎడారిలో అక్షరాల 6 అంగుళాల పడున్నటువంటి అస్థిపంజరం దొరికిందంటే మీరు నమ్ముతారా? దీనికి శంఖాకారపు తల, కేవలం 10 పక్కటెముకలు మాత్రమే ఉన్నాయి. 20 ఏళ్లుగా ఇది ఏలియన్ అని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. అసలు ఈ వింత జీవి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో అటాకామా మిస్టరీ వెనుకున్నటువంటి ఆ షాకింగ్ నిజాలను ఇప్పుడు ఛేదిద్దాం. ఇక ఈ మిస్టరీ 2003లో మొదలైంది. అటాకామా ఎడారిలోని లా పెరియా అనేటువంటి పాత చర్చి దగ్గర ఒక తెల్లటి బట్టలో చుట్టి ఉన్నటువంటి ఈ అస్థిపంజరం దొరికింది. దాని ఆకారం చూసి అందరూ అది గ్రహాంతరవాసి అని భావించారు. షాకింగ్ విషయం ఏంటంటే మనుషులకు సాధారణంగా 12 పక్కటెముకలుంటే దీనికి కేవలం 10 మాత్రమే ఉన్నాయి. ఇక ఇది భూమికి సంబంధించింది కాదనే పుకార్లు బీభత్సంగా వైరల్ అయ్యాయి. సుమారు 10 ఏళ్ల పాటు చర్చలు జరిగిన తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ గ్యారీ నోలెన్ దీనిపై ఒక మెగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆ అస్థిపంజరం ఎముకల నుంచి DNA సేకరించి టెస్ట్ చేసినప్పుడు అంతు చిక్కని నిజం తెలిసింది. అది ఏలియన్ కాదు, ఒక ఆడ శిశువు అస్థిపంజరం. రేడియో కార్బన్ డేటింగ్ పరీక్షల ప్రకారం ఆ చిన్నారి 1960వ దశకంలో మరణించి ఉంటుందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. మరి ఆ 6 అంగుళాల పరిణామం, ఆ శంఖాకారపు తల ఎలా సాధ్యం? శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఆ ఆడ శిశువుకు ఎముకల పెరుగుదలకు సంబంధించినటువంటి అత్యంత అరుదైన 7 రకాల జన్యు పరివర్తనాలు జరిగాయి. దీనివల్ల ఆమె ఎముకలు 6 ఏళ్ల వయస్సు ఉన్నవారిలాగా కూడా ముదిరిపోయాయి. కానీ పరిమాణం మాత్రం పెరగలేదు. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన విషాదకరమైన మ్యుటేషన్ అని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఈ పరిశోధన బయటకొచ్చాక చిలీ దేశంలో ఒక పెద్ద వివాదం మొదలైంది. ఒక పసిపాప మృతదేహాన్ని ఇలా ఎడారి నుంచి అక్రమంగా వెలికితీసి అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం, ఆపై ప్రదర్శన వస్తువుగా మార్చడం అమానుష్యమని చిలీ ప్రభుత్వం మండిపడింది. ఆ పాప మృతదేహాన్ని గౌరవంగా ఖననం చేయాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం సైన్స్ మిస్టరీ మాత్రమే కాదు, ఒక హృదయ విదారకమైన ఘటన. నిజానికి అటాకామా స్కెలెటన్ అనేది మన అపోహలకు సైన్స్ ఇచ్చినటువంటి ఒక బలమైన సమాధానం. కంటికి వింతగా కనిపించే ప్రతిదీ గ్రహాంతరవాసి కాదని, ప్రకృతిలో జరిగే జన్యులోపాల వల్ల కూడా ఇలాంటి వింతలు సంభవిస్తాయని ఇది నిరూపించింది. అత్యాధునిక జెనెటిక్ స్టిమ్యులేషన్స్ ద్వారా భవిష్యత్తులో ఇలాంటి లోపాలను ముందే గుర్తించే టెక్నాలజీ రావడానికి ఈ పరిశోధన ఎంతో సహాయపడింది. నిజానికి అటాకామా స్కెలిటన్ మిస్టరీ ప్రకృతి విసిరిన ఒక వింతైన సవాల్. ఆ 6 అంగుళాల అస్థిపంజరం వెనుకున్నటువంటి ఆ చిన్నారి గాథ శాస్త్రవేత్తలనే కాకుండా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వింత అస్థిపంజరం గురించి మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.